ఆ కార్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేసింది మీ అరవింద్ అని ప్రూవ్ అయింది. మిస్టర్ అరవింద్, యు ఆర్ అండర్ అరెస్ట్. నా కొడుకు మీద నీ చెయ్యి పడితే చీరేస్తాను. కృష్ణవేణి మరి మన ఇంటికి పోలీసులు వచ్చారు. అరవింద్ని వెంట తీసుకుని వెళ్ళిపోయారు. మామయ్య గారు, పోలీసులు మన ఇంటికి రావడం ఏంటి? అమ్మా, ఇందాక అరవింద్ పబ్ నుంచి వస్తూ ఎవరినో యాక్సిడెంట్ చేశాడంట. స్పాట్లో ఎవరో సాక్ష్యం చెప్తే అక్కడున్న ఎస్ఐ ఎఫ్ఐఆర్ రాశాడంట. యాక్సిడెంట్ అయిన వ్యక్తి కూతురు క్రిమినల్ లాయర్ అంట. ముంబైలో నేను ఫేమస్ లాయర్ని కృష్ణవేణి గారు. ఆ సాక్షి ఎవరో తెలియదు కానీ మొత్తానికి అరవింద్ సృజన్, జరిగింది చెప్పడం కాదు, ముందు అతనెవరో కనుక్కోండి. అవసరమైతే ఆ సాక్షి ప్రాణాలు తీసైనా సరే నా కొడుకు అరవిందని కాపాడుకుంటాను.
బాధపడకమ్మా, అల్లుడు గారు వచ్చేస్తారు. మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నారమ్మా. హలో, ఏవయ్యా ఎక్కడుంటారు? అమ్మాయి దగ్గరే ఉన్నాను లక్ష్మి. అల్లుడు యాక్సిడెంట్ చేస్తే ఎవరో మనిషి చనిపోయారంట కదయ్యా. ఆ యాక్సిడెంట్ గురించి పూర్తి వివరాలు నాకు తెలియదు లక్ష్మి. భగవంతుడా, అసలు ఏం జరిగినాదయ్యా? ఫ్రెండ్స్ అందరూ పార్టీ కావాలంటే అమ్మాయి అల్లుడు పబ్కి వెళ్ళారు. అక్కడేదో గొడవ జరిగి మన అమ్మాయి వచ్చేసింది. తన కోసమని ఫ్రెండ్ కార్ తీసుకుని అల్లుడు గారు వస్తుంటే మధ్యలో యాక్సిడెంట్ అయింది లక్ష్మి. ఇప్పుడు ఎలాగయ్యా? అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు లక్ష్మి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు లక్ష్మి. అదేందయ్యా, అల్లుడిని పోలీసులు తీసుకెళ్లకుండా ఆపలేకపోయినారా? కేసు చాలా పగడ్బందీగా ఉందంట లక్ష్మి. ఎవరో అరవింద్ యాక్సిడెంట్ చేయడం చూసి సాక్ష్యం చెప్పారంట. దీంతో కేసు స్ట్రాంగ్ అయింది లక్ష్మి. ఏమయ్యా, అల్లుడి పరిస్థితి తలుచుకుంటే గుండె చెరువుతున్నదయ్యా. మన అలివేణి ఎలా తట్టుకుందయ్యా? అలివేణి ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేవు లక్ష్మి. ఒక్కసారి అలివేణికి ఫోన్ ఇవ్వండి అయ్యా. అలాగే లక్ష్మి. మీ అమ్మ మాట్లాడుతుందంటమ్మా. అమ్మా, అలివేణి భయపడకమ్మా, అల్లుడు గారు వచ్చేస్తారులే. భయంగా ఉందమ్మా. మీ అత్త మావయ్యలు ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే అరవింద్ని బయటికి తీసుకొస్తారు. ఆయన పెద్దగా తాగరమ్మా, అసలు అలవాటు కూడా లేదు. ఫ్రెండ్స్ అంతా బలవంతం చేస్తే తాగారమ్మా. అంతే, తనెప్పుడు తప్పు చేయరమ్మా. నాకు తెలుసమ్మా, అల్లుడు బంగారం. ఒకసారి ఫోన్ ఇవ్వే. ఒసే మనోరాలా, అమ్మమ్మ, మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండివే మనోరాలా. అమ్మ అలివేణి, బాబాయ్, అమ్మ అలివేణి, మేమంతా ఉన్నామమ్మా. మీ అత్తయ్య, మామయ్య, కృష్ణవేణి అందరూ ఉన్నారు. అరవింద్కి ఏమీ కాదమ్మా. అసలు అసలు పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టకుండానే మీ మామయ్య గారు వెనక్కి తీసుకొస్తారు చూడు. సరేనా? అలాగే బాబాయ్.
లక్ష్మి. మీరు అక్కడే ఉండి అమ్మాయికి ధైర్యం చెప్పండి. ఆ, అలాగే లక్ష్మి. ఆ యాక్సిడెంట్ ని మీరు స్పాట్ లో చూశానని చెప్పిన కార్ నెంబర్ AP 8000 కదా? అవును ఎస్ఐ గారు. కార్ కలర్ వైట్ కదా? అవును ఎస్ఐ గారు. ఎఫ్ఐఆర్ లో సాక్షి సంతకం పెట్టాను. వాడెంతటి వాడైనా సరే అరెస్ట్ చేయించి శిక్ష పడేలా మనం చేద్దాం. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. ఇట్స్ మై ప్రామిస్. అంటే యాక్సిడెంట్ చేసి పారిపోయింది అరవిందా? అరవింద్ కేసులో నేను సాక్షినా? అంటే సాక్షిగా ఉన్న నా పేరుని ఎస్ఐ సీక్రెట్ గా ఉంచారన్నమాట. మేడం వాళ్ళకి చెప్పలేదు. అరవింద్ యాక్సిడెంట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. నేనేమో అటువైపు సాక్ష్యం చెప్తానని మాటిచ్చాను. పోలీసులకి సహకరించాను. ఆల్రెడీ అరవింద్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణవేణి 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 ఇప్పుడు ఎలా కృష్ణవేణి? అరవింద్ని పోలీసులు తీసుకెళ్లారని నువ్వు ఏడుస్తున్నావు కదా కృష్ణవేణి? కృష్ణవేణి అసలు అరవింద్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారంటే మా అమ్మ చెప్పడం లేదు కృష్ణవేణి. నువ్వైనా చెప్పు కృష్ణవేణి, చెప్పు కృష్ణవేణి. పాపం కృష్ణవేణి, తమ్ముడిని పోలీసులు కొడతారు కృష్ణవేణి. వంశీ గారు ఏడవకండి. అరవింద్ని పోలీసులు ఏమీ అనరు, సరేనా? తప్పు చేస్తేనే కదా పోలీసులు తీసుకెళ్తారు కృష్ణవేణి. అంటే అరవింద్ తప్పు చేశాడా? అందుకే పోలీసులు తీసుకెళ్లారా? చెప్పు కృష్ణవేణి, అరవింద్ తప్పు చేశాడా లేదా?
కృష్ణవేణి. అవును వంశీ గారు, మన అరవింద్ తప్పు చేశాడు. అరవింద్ కారులో వస్తూ ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేశాడు వంశీ గారు. ఆ వ్యక్తి హాస్పిటల్లో చావు బ్రతికల మధ్య ఉన్నాడు వంశీ గారు. మరి మరి పోలీసులకి అరవింద్ తప్పు చేశాడని ఎవరు చెప్పారు కృష్ణవేణి? అరవింద్ యాక్సిడెంట్ చేసినప్పుడు నేను చూశాను వంశీ గారు. అంటే అంటే అరవింద్ తప్పు చేశాడా? సాక్షి ప్రాణాలు తీసైనా సరే నా కొడుకు అరవింద్ని కాపాడుకుంటాను. ఏమైంది సృజన్? రత్న, సుప్రీంకోర్టు లాయర్తో మాట్లాడాను. హాఫ్ అన్ అవర్లో పోలీస్ స్టేషన్ ముందుంటా అన్నాడు. సృజన్, నా కొడుకు అరవింద్ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టకూడదు. యార్లగడ్డ రత్నప్రభాదేవి కొడుకు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడం అంటే ఈ కోట్లు, ఈ పేరు ప్రతిష్టలు ఎందుకు? ఈ జమీందారి గిరి ఎందుకు? అంత వేస్ట్. అరవింద్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కాకపోయినా ఇంకో గంటలో అయినా సాక్షి ఎవరనేది మేడంకి తెలుస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? నీ పొలిటికల్ పవర్ ఉపయోగిస్తావో ఇంకేం చేస్తావో నాకు అనవసరం. నా బిడ్డ గంటలో నవ్వుతూ మళ్ళీ వెనకొచ్చి మన ముందు నిలబడాలి సృజన్. మనల్ని పోలీస్ స్టేషన్ రమ్మని లాయర్ చెప్పాడు. మనం వెంటనే బయలుదేరాలి రత్న. అలాగే సృజన్. ఈ కేసులో నేనే సాక్షినని మేడం తెలుసుకునే లోపు ఆ సాక్షిని నేనే అని చెప్పేయాలి. లక్ష్మీనారాయణ గారు, ఈ పరిస్థితుల్లో మీరెంత ఆందోళనగా ఉంటారో నాకు తెలుసు. కూతుర్ని అల్లుణ్ణి పండక్కి పిలుచుకు వెళదామని వచ్చారు. కానీ మీరిలా కూతురి కన్నీళ్లు చూస్తారని అనుకోలేదు. మీరెంత బాధపడుతున్నారో మేమంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం లక్ష్మీనారాయణ గారు. బట్ మీకు నేను మాటిస్తున్నాను, అరవింద్ నీ కేసులోంచి క్షేమంగా బయటికి తీసుకొస్తాను.
మీ కూతుర్ని అల్లుణ్ణి స్వయంగా నేనే మీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాను. పండక్కి అల్లుడు కూతురు మీ ఇంట్లోనే ఉంటారు. ఈ యాక్సిడెంట్లు, గొడవలు, పోలీస్ కేసులు అంటే మాకు ఊపిరాడదు. క్షణం క్షణం భయంగా ఉంటుంది. అలాంటిది అల్లుడు పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు అంటే ప్రాణం విలవిల్లాడుతుంది. రత్నప్రభ గారు, మీరు పెద్దవారు, అన్నీ తెలిసిన వాళ్ళు. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదో ఒకటి చేసి నా బిడ్డ సంతోషంగా ఉండేట్టు చూడండి రత్నప్రభు గారు. అక్క, అది ఆ సాక్షి అరవింద్ యాక్సిడెంట్ చేసిన స్పాట్ లో నేను